ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి ఫలితం వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకోసమే శుభవార్త తీసుకువచ్చానమ్మా. గురువారం నాటికల్లా నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నా మీద నమ్మకంతో నా విభూతిని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము. మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారి విభూతి తాకండి. తల్లి, అస్సలు ఆందోళన చెందకమ్మా. నువ్వు వేటిని దూరం చేసుకున్నావో, నీవు ఏవైతే దూరమయ్యి ఇన్ని రోజులు బాధపడ్డావో, అవన్నీ కూడా నీ దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైందమ్మా. అది ఎప్పుడో కాదు, గురువారం నాటికల్లా అన్నీ కూడా నువ్వు తిరిగి పొందుతావు. సంతోషంగా ఉండమ్మా. కర్మ ఫలితాలు అనేవి అందరూ అనుభవించవలసిందే. ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుభవిస్తారు. నాకు మాత్రమే ఈ పరిస్థితి అని నువ్వు ఎంతగానో బాధపడ్డావు. కానీ తల్లి, నేను ఈ శుభవార్త తీసుకురావటం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. నీ కర్మఫలాన్ని బట్టి ఇంత సమయం పట్టిందమ్మా. అప్పుల్లో కూరుకుపోయిన నువ్వు, నీ కుటుంబం ఎంత వేదనాభరితంగా బాధని అనుభవిస్తున్నారో నాకు తెలియనిది కాదు తల్లి. నీ అదృష్టం ఏమిటో తెలుసా తల్లి? నీకు అనుకూలమైన కుటుంబం ఉంది. ఎలాంటి పరిస్థితి అయినా సరే వారు నీ వెన్నంటే నిలబడుతున్నారు. నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు కాబట్టి నీకైతే మంచి కుటుంబం ఉంది తల్లి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే వారు నీకు ఎన్నంటే నిలబడ్డారు. అందువల్ల నీకు ఎదురైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడ్డావు. ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయినా ఇంటుగుట్టు బయటకు రాకుండా ఎంతో ఓర్పుతోటి ఉన్నంతలో రోజు గడుపుకున్నారు. ఎంత కష్టం వచ్చినా కుటుంబ సహకారంతో అందరూ ఒకే మాట మీద కలిసికట్టుగా ఉండి ఒక ఒడ్డుకు చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తీరాయి అనేసరికి మీకు జనాలతోటి అవమానాలు, అపనిందలు ఎదురయ్యాయి కదమ్మా. మీ ప్రమేయం లేకుండానే మీ మీద నిందలు వేసి మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టి ఎంతో బాధ పెడుతున్నారు. మాటలతోటి, సూదుల్లాంటి మాటలతోటి మిమ్మల్ని గుచ్చుతున్నారు. ఆ బాధ తట్టుకోలేక ఎంతో బాధపడుతున్నావు తల్లి. బాబా, నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది? ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాము, ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాము. వాటి నుండి కొంచెం గట్టెక్కాము కదా అనుకుంటే మాకు ఈ శత్రువుల బాధ ఏమిటి బాబా? మేమేం పాపం చేశామని మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి. ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, ఒకరు నీ జోలికి వస్తున్నారు అంటే వారు నీ కర్మ తీసేసుకుంటున్నారు అని అర్థం. నువ్వు పడవలసిన కష్టం ఏదైనా ఉంటే వారు పడతారు అని అర్థం. అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అమ్మా. అప్పుడు నువ్వు అనుభవించవలసిన కష్టం అంటూ నీకేమీ ఉండదు. నీకు సంతోషం మాత్రమే మిగులుతుంది తల్లి. వారు మాత్రం కష్టాలు అనుభవిస్తూ బ్రతుకుతారు. అటువంటి జీవితాన్ని ఆ భగవంతుడు వాళ్ళకి ప్రసాదిస్తాడు. ఎందుకంటే మంచివారి జోలికి వస్తే భగవంతుడు వాళ్ళని ఊరుకోడు. అలాగే నీ బాబా తండ్రిని కూడా నేను చూస్తూ ఊరుకోనమ్మా. ఎవరికి ఏ విధంగా ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కదా తల్లి. నువ్వు కేవలం నిన్ను ఎంత బాధ పెట్టినా సరే, మాటలతోటి ఎంత రెచ్చగొట్టినా సరే, నువ్వు మౌనంగా సహనంగా ఉండు. తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను తల్లి. నువ్వు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యి. ఆచితూచి మాట్లాడు.
అలాగే బంధం దూరమైంది బాబా అని బాధపడుతున్నావు కదమ్మా. నీ బంధం నీకు దూరమైంది అని నువ్వు అస్సలు బాధపడవద్దు. ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నీ బంధం నిన్ను అర్థం చేసుకోలేదు, నిన్ను దూరం పెట్టింది. కానీ నువ్వేమిటో, నీ గుణమేమిటో, నీ మంచితనమేమిటో నీ బంధానికి తెలిసేలా చేస్తున్నాను తల్లి. అతి త్వరలోనే నువ్వు కోరుకున్న బంధం నీ వద్దకు వస్తుంది. నువ్వు ఇష్టపడిన బంధంతోనే నువ్వు సంతోషంగా ఉంటావమ్మా. నువ్వు బాధపడటం సహజమే తల్లి. భర్త అనేవాడు భరించేవాడిలా ఉండాలి, బాధ పెట్టేవాడిలా ఉండకూడదు. కానీ నిన్ను ఎన్నో బాధలు పెట్టాడమ్మా. నిన్ను అర్థం చేసుకోకుండా చాలా మూర్ఖత్వంగా ప్రవర్తించాడు. అయినా సరే నువ్వు ఎంతో ఓర్చుకుని నా భర్త నాకు కావాలి, నా భర్తతోనే ఉండాలి అని, ఆయన పాదాల దగ్గరే ఉండాలి అని నువ్వు ఎంతో బాధలు పడుతూ ఎన్నో అవమానాలు దిగమింగుతూ ఉన్నావు. కానీ అతను అర్థం చేసుకోకుండా నిన్ను నీ బిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా తల్లి. ఎంతో వేదనాభరితంగా ఉంది నీ మనసు, చాలా బాధపడుతున్నావు. కానీ నీ భర్తకు బుద్ధి చెప్పి నీ గురించి, నీ బిడ్డల గురించి బాగా అర్థం చేసుకుని జీవితాంతం మిమ్మల్ని సంతోషంగా చూసుకునేలా చేసే బాధ్యత నాది తల్లి. నువ్వు దిగులు పడింది చాలు, ఎదురు చూసింది చాలు. నీ ఎదురు చూపులు ఫలించాయమ్మా. అతి తొందరలోనే నీ బంధాన్ని నీ దగ్గరకు చేరుస్తాను. నీ బంధంతో కలిసి సంతోషంగా ఉంటావు. ఇక ఎన్నడూ నీ జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. బంధం దూరం అవుతుంది అనే మాటే ఉండదు తల్లి. సంతోషంగా ఉంటావు తల్లి. నేను నీకు మాట ఇస్తున్నాను కదమ్మా. ఈ చిన్న పని చేసుకో అమ్మా. ఈ కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండు. అలాగే ఓం అర్ధనారీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండమ్మా. నీకు వీలు కుదిరితే అర్ధనారీశ్వర స్తోత్రం పఠిస్తూ ఉండు. ఇలా చేయటం వలన మీ బంధంలో ఇంకా త్వరగా మంచి మార్పు అనేది వచ్చి త్వరగా నిన్ను చేరుకుంటుంది. వచ్చేలా నేను చేస్తాను తల్లి. నీకు నేను తోడే ఉండగా ఎందుకమ్మా భయము, దిగులు? నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.